Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for vocational courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Learning objectives: non-agricultural incomes, అభ్యసనం చేయవలసిన విషయాలు, వ్యవసాయేతర ఆదాయములు. టాక్సేషన్ 1 యూనిట్ 3 అగ్రికల్చరల్ ఇన్కమ్, పార్ట్ డి డిజిటల్ క్లాస్. పన్ను విధింపు 1 యూనిట్ 3 వ్యవసాయ ఆదాయం, పార్ట్ డి డిజిటల్ క్లాస్. వ్యవసాయేతర ఆదాయాలు, నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. భూమితో సంబంధం గల వ్యవసాయేతర ఆదాయములు. కొన్ని ఆదాయములు వ్యవసాయ భూమితో సంబంధం కలిగి ఉన్నప్పటికీ వాటిని వ్యవసాయ ఆదాయములుగా పరిగణించుటకు వీలు లేదు. అనగా వీటిని వ్యాపారం లేదా వృత్తి నుండి లాభములు శీర్షికలలో లేదా ఇతర ఆదాయం శీర్షికలో తీసుకొనబడును. అనగా కొన్ని ఆదాయాలు వ్యవసాయ భూమితోటి సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ వాటిని మనం వ్యవసాయ ఆదాయాలుగా గుర్తించం. వాటిని వ్యవసాయేతర ఆదాయాలుగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా వాటిపై పన్నును కూడా విధించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఎస్ఎస్సి గనక వ్యవసాయేతర ఆదాయాలను కనుక కలిగి ఉన్నట్టయితే ఆ కలిగి ఉన్నటువంటి వ్యవసాయేతర ఆదాయాలపైన పన్నును చెల్లించవలసి ఉంటుంది. అంటే ఈ ఆదాయాలు కూడా వ్యవసాయ భూమితో సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ వాటిని మనం వ్యవసాయ ఆదాయాలుగా గుర్తించుటకు అవకాశం లేదు. వాటిని వ్యవసాయేతర ఆదాయాలుగా మనం పరిగణించడం అనేది జరుగుతుంది. గత క్లాసులో మనము వ్యవసాయ ఆదాయాలు, వ్యవసాయేతర ఆదాయాల గురించి మనము తెలుసుకొని ఉన్నాము. 1వది ఇటుకల లేదా కుండల లేదా మట్టి పాత్రల తయారీకై వాడుతున్న భూమి నుండి వచ్చినటువంటి ఆదాయం. 2వది రాతి గనుల ద్వారా స్వీకరించిన లేదా పొందినటువంటి ఆదాయం. 3వది చేపలు మొదలైన జల సంపద వలన ఆదాయం. 4వది ఇనుప గనుల ద్వారా పొందిన లేదా స్వీకరించిన ఆదాయం. 5వది నీటిలో మనుషులను దాటించు పడవల నిర్వహణ ద్వారా వచ్చినటువంటి ఆదాయం. ఇటుకల లేదా కుండల లేదా మట్టి పాత్రల తయారీకై వాడుతున్న భూమి నుండి వచ్చినటువంటి ఆదాయం విషయానికి వచ్చినట్టయితే 1వ పాయింట్లో ఈ ఇటుకల తయారీ లేదా కుండల తయారీ లేదా మట్టి పాత్రల తయారీ విషయంలో వ్యవసాయదారుడు ఎటువంటి ప్రాథమికమైనటువంటి పనులను నిర్వహించకుండా కేవలం వ్యవసాయ భూమి యందు ద్వితీయమైనటువంటి పనులను నిర్వహిస్తూ ఆర్జించిన లేదా సంపాదించినటువంటి ఆదాయాన్ని మనం వ్యవసాయేతర ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వ్యవసాయ భూమి నందు గల మట్టిని ఉపయోగిస్తూ వివిధ ప్రక్రియల ద్వారా ఇటుకల తయారీ, కుండల తయారీ, మట్టి పాత్రల తయారీ చేసి ఆ ఆదాయాన్ని ఆర్జించినట్టయితే ఆ ఆదాయాన్ని మనము వ్యవసాయేతర ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా రాతి గనుల ద్వారా స్వీకరించిన లేదా పొందినటువంటి ఆదాయం అంటే వ్యవసాయ భూమి నందు లేదా భూమి నుండి భూమి లోపల గల ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖనిజాలను వెలికి తీయడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనము వ్యవసాయ ఆదాయంగా గుర్తించం, దానిని వ్యవసాయేతర ఆదాయంగా గుర్తించవలసి ఉంటుంది.
చేపలు మొదలైన జల సంపద వలన ఆదాయం కూడా ఇనుప గనుల ద్వారా పొందిన లేదా స్వీకరించిన ఆదాయం. అంటే వ్యవసాయ భూమి నందు కనుక ఇనుప గనులు ఏవైనా ఉన్నట్టయితే వాటిని వెలికి తీయడం ద్వారా, వాటిని అమ్మడం ద్వారా వచ్చినటువంటి లేదా ఆర్జించినటువంటి లేదా సంపాదించినటువంటి ఆదాయాన్ని మనము వ్యవసాయేతర ఆదాయంగానే గుర్తించవలసి ఉంటుంది. నీటిలో మనుషులను దాటించు పడల ద్వారా నిర్వహణ ద్వారా వచ్చినటువంటి ఆదాయం అంటే ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి జలమార్గం ద్వారా మనుషులను దాటించడం కోసం పడవలను ఉపయోగించి ఆదాయాన్ని కనుక ఆర్జించినట్టయితే దానిని మనం వ్యవసాయేతర ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. ది ఫాలోయింగ్ ఇన్కమ్స్ దో కనెక్టెడ్ విత్ ల్యాండ్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఫస్ట్ వన్, ఇన్కమ్ ఫ్రమ్ ల్యాండ్ యూజ్డ్ ఫర్ bricks fields. Second point, income from land used as stone quarries. Third point, income from fisheries. Fourth point, income from ferries. Fifth point, income from supply of water for irrigational purposes, even when it is by way of share of agriculture produce. భూమితో సంబంధం గల వ్యవసాయేతర ఆదాయములలో 6వ పాయింట్, వ్యవసాయ పంటలను మరియు కలపను నిల్వ చేయుటకు భూమినికి అద్దెకివ్వడం ద్వారా స్వీకరించిన ఆదాయం. 7వది, వ్యవసాయ భూమి విక్రయం ద్వారా స్వీకరించిన ఆదాయము లేదా భూమిని స్వాధీనపరుచుకున్నందుకు ప్రభుత్వము కానీ లేదా ఇతరులు చెల్లించినటువంటి పారితోషికము. 8వది, ఖనిజములు గల భూమి నుండి పొందిన రాయల్టీలు. 6వ పాయింట్ విషయానికి వచ్చినట్టయితే, వ్యవసాయ పంటలను మరియు కల్పను నిల్వ చేయుటకు భూమిని అద్దెకివ్వడం ద్వారా స్వీకరించినటువంటి ఆదాయం అంటే వ్యవసాయ భూమి నందు ఇతరులకు కల్పను నిల్వ చేసుకున్నటకు కానీ లేదా వ్యవసాయ పంటలను నిల్వ చేసుకున్నటకు కానీ మనము అద్దెకివ్వడం ద్వారా స్వీకరించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనము వ్యవసాయేతర ఆదాయంగా పరిగణించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఎందుకనగా ఉదాహరణకి మనము రోడ్డు మార్గం వేసేటువంటి సందర్భంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో వ్యవసాయదారుని యొక్క భూమి కనుక ఆ రోడ్డు వేసేటువంటి కాంట్రాక్టర్కు ఒక నియమిత కాలానికి మనము అతని మెటీరియల్స్ కనుక నిల్వ చేసుకోవడానికి మనం అద్దెకి ఇవ్వడం ద్వారా పొందినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనం వ్యవసాయేతర ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా కలప లేదా నిల్వను మరియు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకున్నటకు ఇచ్చినటువంటి అద్దె వ్యవసాయేతరంగా గుర్తించవలను. అదేవిధంగా వ్యవసాయ భూమి విక్రయం ద్వారా స్వీకరించిన ఆదాయము లేదా భూమిని స్వాధీనపరచుకున్నందుకు ప్రభుత్వం కానీ లేదా ఇతరులు చెల్లించినటువంటి పారితోషికం విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయ భూమిని అమ్ముకోవడం ద్వారా స్వీకరించినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ ప్రతిఫల మొత్తాన్ని మనం వ్యవసాయ ఆదాయంగానే పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వము రోడ్డు మార్గం కోసం కానీ లేదా కెనాల్స్ కోసం కానీ లేదా మరే ఇతరమైనటువంటి ప్రజాహితమైనటువంటి కార్యకలాపాల కోసం ప్రభుత్వం గనక ఆ భూమిని స్వాధీనపరుచుకున్నట్లయితే ఆ స్వాధీనపరుచుకున్నందులకు గాను ఆ భూమి యొక్క యజమానికి చెల్లించినటువంటి పారితోషికములు ఏవైతే ఉన్నాయో ఆ పారితోషికములను కూడా మనం వ్యవసాయేతర ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. ఉదాహరణకి మనకు రవాణా మార్గం కోసమే కానీ
లేదా నీటిపారుదల సౌకర్యం ఏర్పాటు చేయడం కోసం కాను వ్యవసాయదారుని యొక్క భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకొని చెల్లించినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ చెల్లించినటువంటి పారితోషికాన్ని లేదా పరిహార మొత్తాన్ని మనము వ్యవసాయేతర ఆదాయంగా గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా ఖనిజములు గల భూమి నుండి పొందినటువంటి రాయల్టీస్ కూడా మనము వ్యవసాయేతర ఆదాయంగా పరిగణించడం అనేది జరుగుతుంది. నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. 6th పాయింట్, ఇన్కమ్ ఫ్రమ్ ల్యాండ్ లెట్ అవుట్ ఫర్ స్టోరింగ్ క్రాప్స్ ఆర్ టింబర్. 7th పాయింట్, compensation for acquisition of land for non-agricultural purposes. 8th point, income from mining royalties. అదేవిధంగా వ్యవసాయ భూమితో సంబంధాన్ని కలిగి ఉన్న వ్యవసాయేతర ఆదాయాల్లో 9వ పాయింట్, కోళ్ళు మరియు పాడి పరిశ్రమల ద్వారా వచ్చే లేదా స్వీకరించిన ఆదాయం. 10వది, వ్యవసాయమునకై ఇచ్చిన రుణములపై వడ్డీ, నగదు లేదా వస్తు రూపంలో స్వీకరించిన ఆదాయము వ్యవసాయ ఆదాయము కాదు. అదేవిధంగా 11వది, కౌలుదారుని యొక్క పంట ఉత్పత్తుల అమ్మకం ద్వారా భూస్వామి స్వీకరించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో దానిని కూడా మనము వ్యవసాయేతర ఆదాయంగా గుర్తించవలసి ఉంటుంది, వ్యవసాయేతర ఆదాయంగా చెప్పబడుతుంది. అదేవిధంగా కోళ్ళ మరియు పాడి పరిశ్రమ ద్వారా వచ్చే లేదా స్వీకరించిన ఆదాయం అంటే కోళ్ళ పెంపకం ద్వారా వచ్చిన లేదా స్వీకరించిన ఆదాయాన్ని, అదేవిధంగా పశుపోషణ ద్వారా స్వీకరించిన ఆదాయాన్ని మనము వ్యవసాయేతర ఆదాయంగా భూమితో సంబంధం కలిగి ఉన్నప్పటికీ దానిని మనం వ్యవసాయేతర ఆదాయంగా గుర్తించవలసి ఉంటుంది. 10వది, వ్యవసాయానికై ఇచ్చిన రుణములపై వడ్డీ, నగదు లేదా వస్తు రూపంలో స్వీకరించిన ఆదాయము వ్యవసాయ ఆదాయము కాదు, అది వ్యవసాయేతర ఆదాయం. ఉదాహరణకి ఎక్స్ అనేటువంటి రైతు వై అనేటువంటి రైతుకు 1,00,000 రూపాయలు అప్పుగా ఇచ్చాడనుకుంటే వై ఎక్స్ వద్ద నుండి తీసుకున్నటువంటి 1,00,000 రూపాయల రుణంపై నగదు రూపంలో చెల్లించినటువంటి వడ్డీ మొత్తం ఏదైతే ఉందో ఆ వడ్డీ మొత్తాన్ని మనం వ్యవసాయేతర ఆదాయంగానే గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా అప్పును స్వీకరించిన వై నగదు రూపంలో కాకుండా పంట ఉత్పత్తిలో వస్తు రూపంలో ఇచ్చినప్పటికీ ఆ ఆదాయాన్ని వైకి వ్యవసాయేతర ఆదాయము అగును. అంటే వ్యవసాయానికై ఇచ్చినటువంటి రుణాలపై వడ్డీ నగదు లేదా వస్తు రూపంలో స్వీకరించిన ఆదాయము వ్యవసాయ ఆదాయము కాదు, అది వ్యవసాయేతర ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. 11వది, కౌలుదారుని యొక్క పంట ఉత్పత్తుల అమ్మకము ద్వారా భూస్వామి స్వీకరించిన కమిషన్. అంటే భూస్వామి తన యొక్క భూమిని ఇతరులకు కౌలుకు ఇవ్వడం ద్వారా స్వీకరించినటువంటి కౌలు మొత్తాన్ని మనం వ్యవసాయ ఆదాయంగా గుర్తిస్తాం. కానీ కౌలుదారుని యొక్క పంట ఉత్పత్తులను అమ్మకం ద్వారా భూస్వామి స్వీకరించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ను మనము వ్యవసాయేతర ఆదాయంగా గుర్తించవాలి. ఉదాహరణకి ఏ అనేటువంటి వ్యవసాయదారుడు బి అనేటువంటి కౌలుదారునికి భూమిని కౌలు నిమిత్తం ఇవ్వడం ద్వారా కౌలుదారుడు పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను కౌలుదారుడు నేరుగా కూడా మార్కెట్లో అమ్ముకునేటకు అవకాశం కలదు. కానీ కొన్ని వీల్లేని సందర్భంలో ఆ కౌలుదారుడు ఆ భూస్వామికే ఆ పంట మొత్తాలను అమ్ముకున్న ఎడల ఆ పంట మొత్తాలను కొనుగోలు చేసిన భూస్వామి ఏదైనా కమిషన్
లేదా ఏదైనా లాభ మొత్తం కనుక స్వీకరించినట్టయితే ఆ భూస్వామి స్వీకరించినటువంటి లాభాన్ని లేదా కమిషన్ను మనము ఆ రుసుమును వ్యవసాయేతర ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. 9th పాయింట్, ఇన్కమ్ ఫ్రమ్ డైరీ అండ్ పౌల్ట్రీ ఫార్మింగ్, cattle breeding, butter and cheese making. 10th one, income of a money lender either received in cash or in kind on the loan given for agricultural purpose. 11th one, commission received by a landlord on sale of agricultural produce of tenants. అదేవిధంగా వ్యవసాయేతర ఆదాయంలో భూమితో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వ్యవసాయేతర ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలలో 12వది, మార్కెట్లను నిర్వహించుటకు భూమిని అద్దెకివ్వడం ద్వారా స్వీకరించినటువంటి అద్దె. 13వది, ఏదైనా పరిశ్రమను నిర్వహించుకొనుటకు భూమిని అద్దెకివ్వడం ద్వారా స్వీకరించిన అద్దె మొత్తం. 14వది, రోజువారీ అమ్మకందారులకు లేదా వార సంతలకు లేదా అంగడి నిర్వహించుకొనుటకు భూమిని అద్దె ఇవ్వడం ద్వారా స్వీకరించిన అద్దె లేదా కమిషన్ మొత్తం. వ్యవసాయ భూమిని కనుక మార్కెట్లను నిర్వహించడం కోసం కనుక అద్దెకివ్వడం ద్వారా స్వీకరించినటువంటి ఆదాయాన్ని మనం వ్యవసాయేతర ఆదాయంగా గుర్తించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంటే వ్యవసాయ భూమిని గనక ఏదైనా వారసంతలకు కానీ లేదా మార్కెట్లకు కానీ లేదా ఏవైనా ఎగ్జిబిషన్స్ కానీ ప్రదర్శనశాలలకు కానీ మనము భూమిని అద్దెకిచ్చినట్టయితే ఆ అద్దె ద్వారా స్వీకరించినటువంటి ఆదాయం వ్యవసాయేతర ఆదాయము అగును. అదేవిధంగా 13వది, ఏదైనా పరిశ్రమ నిర్వహించుకొనుటకు భూమిని అద్దెకివ్వడం ద్వారా స్వీకరించిన అద్దె మొత్తం. అదేవిధంగా రోజువారీ అమ్మకందారులకు లేదా వార సంతలకు లేదా అంగడి నిర్వహణ కోసం భూమిని అద్దెకివ్వడం ద్వారా స్వీకరించిన అద్దె లేదా కమిషన్. అంటే వ్యవసాయ భూమిని కనుక ఏవైనా రోజువారీ అమ్మకందారులకు లేదా వార సంత అంటే వారం నిర్వహించబడేటువంటి సంతలు మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఆ మార్కెట్లకు ఆ సంతలకు లేదా అంగడి నిర్వహించుటకు భూమిని అద్దెకివ్వడం ద్వారా స్వీకరించిన లేదా కమిషన్ మొత్తాన్ని మనం వ్యవసాయేతర ఆదాయంగా గుర్తించవలసి ఉంటుంది. 12th పాయింట్, గ్రౌండ్ రెంట్ ఫర్ పర్మనెంట్ షాప్స్ ఎట్ బజార్స్ అండ్ స్టాల్స్, ఫీజెస్ ఫ్రమ్ డైలీ సెల్లర్స్. 13th, రెంట్ ఆఫ్ ద సైట్ ఆఫ్ ఫ్లోర్ మిల్. 14th, గ్రౌండ్ రెంట్ ఫర్ డైలీ షాప్స్ at bazaars and stalls, fees from daily sellers. 15వ అంశం, వ్యవసాయ భూమిని బదిలీ చేసి ప్రతిఫలమును వార్షికముల పద్ధతిన స్వీకరించినచో. అదేవిధంగా 16వది, వ్యవసాయంతో సంబంధం లేని పశు సంపద వలన వచ్చినటువంటి ఆదాయం. అంటే వ్యవసాయానికి ఉపయోగించబడినటువంటి పశు సంపద ఏదైతే ఉందో ఆ పశు సంపదను అమ్మడం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మనము వ్యవసాయేతర ఆదాయంగా గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా 15వ పాయింట్ విషయానికి వచ్చినట్టయితే వ్యవసాయ భూమిని బదిలీ చేసి ప్రతిఫలంను వార్షికముల పద్ధతిన స్వీకరించవచ్చు. అంటే వ్యవసాయ భూమి మీద ఉన్నటువంటి హక్కులను ఇతరులకు బదిలీ చేస్తూ వార్షికముల మొత్తం అనగా ప్రతి సంవత్సరంకు కొంత మొత్తంను స్వీకరించినచో ఆ స్వీకరించినటువంటి మొత్తం కూడా ఆదాయం కూడా వ్యవసాయేతర ఆదాయం అగును. అది భూమితో సంబంధం కలిగినటువంటి వ్యవసాయేతర ఆదాయంగా మనం పరిగణించవలసి ఉంటుంది. 15th point, annuity received by a person
in consideration of transfer of agricultural. 16th point, income derived from running of a dairy which is not incidental to agriculture. వ్యవసాయ ఆదాయంను లెక్కించు పద్ధతి. ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్కమ్. వ్యవసాయ ఆదాయంను లెక్కించు పద్ధతి. 1వది, ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 10 సబ్సెక్షన్ 1 ప్రకారం వ్యవసాయం నుండి ఆదాయంనకు పన్ను మినహాయింపు కలదు. కానీ ఒక వ్యక్తి యొక్క వ్యాపారేతర ఆదాయంపై పన్ను బాధ్యతను లెక్కించుటకు వ్యవసాయ ఆదాయంను మొత్తం ఆదాయములలో కలపవలసి ఉండును. 3వ పాయింట్, వ్యవసాయ ఆదాయమును మొత్తం ఆదాయంలో చేర్చు ప్రక్రియను ఆదాయముల ఏకీకరణ అంటారు. ఆంగ్ల భాషలో దీనిని ఇంటిగ్రేటింగ్ ద ఇన్కమ్ అని అనబడును. ఒక వివరణ విషయానికి వచ్చినట్టయితే, ఫస్ట్ పాయింట్, ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 10 సబ్సెక్షన్ ప్రకారం వ్యవసాయం నుండి ఆదాయంనకు మాత్రమే పన్ను నుండి మినహాయింపు కలదు. కానీ ఒక వ్యక్తి యొక్క వ్యవసాయేతర ఆదాయంపై పన్ను బాధ్యతను లేదా చెల్లించవలసినటువంటి పన్ను మొత్తంను లెక్కించుటకు వ్యవసాయ ఆదాయంను మొత్తం ఆదాయంలో కలపవలసి ఉండును. అదేవిధంగా కలిపిన తదుపరి మనము వ్యవసాయేతర ఆదాయంపై పన్ను విధించవలసి ఉంటుంది. మూడవ పాయింట్ విషయానికి వచ్చినట్టయితే, వ్యవసాయ ఆదాయాన్ని మొత్తం ఆదాయంలో చేర్చు ప్రక్రియను మనం ఆదాయంల ఏకీకరణ అంటారు. ఆంగ్ల భాషలో దీనిని ఇంటిగ్రేటింగ్ ద ఇన్కమ్ అని అనగా అంటే వ్యవసాయేతర ఆదాయం పైన పన్నును లెక్కించడం కోసం గాను మొత్తం ఆదాయములలో మనము వ్యవసాయ ఆదాయాన్ని కలపవలసి ఉంటుంది. కలిపిన తదుపరి మనము పన్ను బాధ్యతను లెక్కించవలసి ఉంటుంది. ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్కమ్. According to Section 10, Subsection 1 of the Income Tax Act 1961, agricultural income is exempted from tax. Second point, but it is included in the total income of an individual to determine the tax liability on non-agricultural income. Third point, the process of adding the agricultural income in the total income is known as integrating the income or clubbing the income. అదేవిధంగా అసెస్సీ యొక్క పన్ను బాధ్యతను లెక్కించేటువంటి సందర్భంలో వ్యవసాయ ఆదాయములతో ఇతర ఆదాయముల ఏకీకరణ చేయవలసిన ఆదాయములు మరియు చేయకూడని ఆదాయాలను తెలియజేయు పట్టిక. ఫస్ట్ పాయింట్, ఏకీకరణ చేయవలసిన ఆదాయాలు. సెకండ్ వన్ ఈజ్ ఏకీకరణ చేయకూడని ఆదాయాలు. 1, ఏకీకరణ చేయవలసిన ఆదాయాల అంశాల వైపు వచ్చినట్టయితే, 1 జీతం నుండి ఆదాయం, 2 గృహ ఆస్తి నుండి ఆదాయం, 3 వ్యాపారం నుండి లాభాలు మరియు వృత్తి నుండి ఆదాయాలు, 4వది ఇతర ఆస్తులపై స్వల్పకాలిక పెట్టుబడి లాభము, 5వది ఇతర వనరుల నుండి ఆదాయం. అదేవిధంగా ఏకీకరణ చేయకూడని ఆదాయాలు అనగా కలపకూడని ఆదాయాలు.
ఒకటి దీర్ఘకాలిక పెట్టుబడి లాభము, రెండవది వాటాలు మరియు మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై స్వల్పకాలిక పెట్టుబడి లాభము, మూడవది యాదృచ్ఛిక ఆదాయాలు. ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్కమ్ విత్ అగ్రికల్చరల్ ఇన్కమ్ టు బి ఇంక్లూడెడ్, not to be included. First one, to be included, first point, income from salary, second point, income from house property, third one is the income from business or profession, fourth one is the short term capital gains on other assets, fifth one is income from other sources. Not to be included side. First one, long term capital gains. Second one is short term capital gain on shares, units of mutual funds. Last point is casual incomes. అసెస్సి ఈ దిగువ తెలిపిన షరతులను సంతృప్తి పరిచినప్పుడు మాత్రమే వ్యవసాయ ఆదాయమును మొత్తం ఆదాయంలో చేర్చబడును. ఒకటవది, వ్యవసాయము నుండి నికర ఆదాయం రూపాయలు 5,000 కంటే ఎక్కువగా ఉన్నచో. రెండవది, 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి వివిధ అసెస్సీల యొక్క స్థితిని బట్టి వ్యవసాయేతర పన్ను విధించబడే ఆదాయము ప్రాథమిక మినహాయింపు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అసెస్సీలు ఈ క్రింది విధంగా కలరు. ఏ, రూపాయలు 2,50,000 నివాసి స్త్రీ లేదా పురుషుడు ప్రాథమిక మినహాయింపు మొత్తం. బి, రూపాయలు 3,00,000 సీనియర్ పౌరుడు స్త్రీ లేదా పురుషుడు ప్రాథమిక మినహాయింపు మొత్తము. సి, రూపాయలు 5,00,000 విశిష్ట సీనియర్ పౌరుడు స్త్రీ లేదా పురుషుడు ప్రాథమిక మినహాయింపు మొత్తము 5,00,000 వరకు. అంటే అసెస్సి ఈ దిగువ తెలిపిన షరతులను సంతృప్తి పరిచినప్పుడు మాత్రమే వ్యవసాయ ఆదాయంను మొత్తం ఆదాయంలో చేర్చవలసి ఉంటుంది. అనగా ఇందులో మొదటి పాయింట్కి వచ్చినట్టయితే, అంటే అసెస్సి యొక్క వ్యవసాయ నికర ఆదాయం ఏదైతే ఉందో ఆ నికర ఆదాయం 5,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడే మనము పన్నును లెక్కించవలసి ఉంటుంది. ఒకవేళ అసెస్సి యొక్క నికర వ్యవసాయ ఆదాయం కనుక రూపాయలు 5,000 కంటే తక్కువగా ఉన్న ఎడల అతనికి పన్నును అసెస్సికి పన్ను చెల్లించవలసిన అవసరం, అదేవిధంగా పన్నును లెక్కించవలసినటువంటి అవసరం లేదు. రెండో పాయింట్ విషయానికి వచ్చినట్టయితే, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 అసెస్సీలను 3 రకములుగా వర్గీకరించడం అనేది జరిగింది. అదేవిధంగా అసెస్సీ యొక్క వయసు 60 సంవత్సరాలు అయినప్పుడు, స్త్రీ లేదా 60 సంవత్సరాల లోపు కలిగిన స్త్రీ లేదా పురుషుడు అయినప్పుడు అతనిని మనము నివాసి అయినప్పుడు పౌరుడు అంటాం. ఆ పౌరునికి ప్రాథమిక మినహాయింపు మొత్తం 2,50,000 రూపాయలు ఉండడం అనేది జరిగింది. అది మనం పార్ట్ ఏ డిజిటల్ క్లాస్లో నేర్చుకుని ఉన్నాం. అదేవిధంగా రూపాయలు 3,00,000 సీనియర్ పౌరుని విషయంలో ప్రాథమిక మినహాయింపు, అదేవిధంగా విశిష్ట సీనియర్ పౌరుని విషయంలో ప్రాథమిక మినహాయింపు మొత్తం 5,00,000 వరకు ఉండడం అనేది జరిగింది. ది ఇంటిగ్రేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ in the total income is made only when the assessee is satisfying the following conditions. First one, if the net income from the agriculture is more than ₹5,000. Second point, for the assessment year 2020-21, if the non-agricultural taxable income is more than 2,50,000 for resident male or female person. B, rupees 3 lakhs for resident male or female resident senior citizen. C, rupees 5 lakhs for resident male or female
రెసిడెంట్ సూపర్ సీనియర్ సిటిజన్. పార్ట్ ఈ డిజిటల్ క్లాస్ నందు మనము వ్యవసాయ ఆదాయంను లెక్కించు నమూనా మరియు ఇలుస్ట్రేషన్ను సాధన చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.